అష్టవక్ర మహాగీత టాక్ 21 చాప్టర్ 6 లయయోగం. సో జనకుడు అడిగిన ప్రశ్న, జ్ఞానం, ముక్తి, మోక్షం, వైరాగ్యం ఎట్లా వస్తాయో తెలుసుకుంటాను, ఒక అంతులేని జిజ్ఞాసతో అడుగుతున్నాను గురుదేవా చెప్పండి అన్నప్పుడు జనకుడు దానికి సిద్ధంగా ఉన్నప్పుడు అష్టవక్రుడు చెప్పాడు, ఏముంది, ఏవేవి నీవు అనుకుంటున్నావో అట్లాంటి వాటిని తీసి పక్కన పెట్టి మోక్షం నీ సహజ స్థితి, దీనికి సాధన అక్కర్లేదన్నాడు. ఏ గురువైనా అంతే చెప్తాడు. దానికి జనకుడు ఒక ఆకస్మిక అహోభావానికి లోనై రకరకాల సూత్రాలు, రకరకాల విషయాలు చెప్పాడు. నేను చైతన్య రసాన్ని అన్నాడు, నేను చైతన్యాన్ని అన్నాడు, ఆత్మని అన్నాడు. ఆ తర్వాత నాకేది అంటుకోదన్నాడు, నేను నిరంజనుణ్ణి అన్నాడు, నేను నిర్గుణుణ్ణి అన్నాడు, నిర్విషయాన్ని అన్నాడు. ఇట్లాంటి విషయాలన్నీ గ్రహించిన నేను ఒక నిపుణత కలవాణ్ణి, అట్లాంటి నాకు నేనే నమస్కరించుకుంటున్నాను గురుదేవా. సో నాకు స్పష్టంగా అర్థమైంది, ఎలాగైతే అలలు సముద్రంలో కలుస్తాయో అట్లా ఈ సమస్త విశ్వం నా ద్వారానే ప్రకాశించబడుతుంది. సమస్త విశ్వం, ఈ సంసారం ఉన్నా లేకపోయినా నేనున్నాను. నాకంత అర్థమైంది. ఇక్కడితో అష్టవక్ర మహాగీత అయిపోవాలి, ఇంతకుముందే చెప్పుకున్నాం. కానీ అష్టవక్రుడు చెక్ చేసుకో, ఎవరెవరో చెప్పినవి, పండితులు చెప్పినవి అవన్నీ విని ఏకరో పెడుతున్నావా? ఒక పండితుడు, పామరుడు, ఒక జ్ఞాని, అజ్ఞాని, తాగుబోతు, ఒక పొలిటీషియన్ పుస్తకాల్లో చదివి ఇవన్నీ చెప్పొచ్చు. చెప్పినంత మాత్రాన నీకు తెలుసని గ్యారెంటీ ఏమిటి? సో ఒకసారి చెక్ చేసుకో. ఆ తర్వాత జనకుడు అన్నాడు, చెక్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేను రాజ్య పరిపాలనలో ఉంటాను, అన్ని కార్యక్రమాలు చేస్తాను. దీన్ని గంభీరంగా తీసుకోకుండా ఒక బాధ్యతగా, దేని నుంచి పారిపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అంత ఆట లీల అన్నట్టుగా చెప్పాడు. అప్పుడు అష్టావక్రుడు జనకుడికి లయయోగం గురించి చెప్పాడు. ఆ లయయోగం ఏమిటి అంటే, సరే ఇప్పుడు గ్రౌండ్ ప్రిపేర్ అయింది, రకరకాల విషయాలు నీకు తెలుసు అని చెప్తున్నావు, నీ మాటల ద్వారా నేను కూడా విన్నాను, చాలా సంతోషం. కానీ ఇప్పుడు నీకు మోక్షం అనేది అనుభవంలోకి రావాలంటే 4 ఖచ్చితంగా త్యాగం చేసి చూడు. అవి కనుక త్యాగం చేయగలిగితే తక్షణం మోక్షం అని చెప్పాడు. ఆ 4 ఏమిటి? 1, దేహాభిమానాన్ని వదిలేయి. సో ఇదొక మొదటి మెట్టు లయయోగానికి. 2వది, సజాతీయ విజాతీయ స్వగత భేదాలు వదిలేయి. అంటే మంచి చెడులకు అతీతంగా ద్వైతాన్ని వదిలి అట్లా నువ్వు విశ్వంలో ఐక్యమైపో, లయమైపో. ఇది 2వది. ఆ తర్వాత ఏకాత్మ భావనని అర్థం చేసుకో. ఉన్నదంతా ఒకటే, ఏకం సత్. అట్లాంటి అనుభవంలో ఈ విశ్వాన్ని మొత్తం విడిచి ఏకాత్మభావం పొందు. అంటే ఏదైతే నీది కాదనుకుంటున్నావో అదంతా వదిలేసి ఉన్నదంతా ఒక్కటే, అట్లా అయినా లయముగా. సో లయం అంటే మోక్షం అని అర్థం. 4వది, సుఖదుఖాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మిథ్య. సో సుఖదుఖాలని వదిలేసి సర్వం కల్విదం బ్రహ్మ, ఉన్నదంతా ఒక్కటే, దానికి ఏ పేరైనా పెట్టుకో, అట్లాంటి ఒక స్థితిలో లయమైపో. సో ఈ 4ని త్యాగం చేస్తే తక్షణ మోక్షం. ఇందులో ఏముంది? నీకు అర్థం చేసుకునే ఒకనొక స్థితి ఉన్నందుకు చెప్తున్నాను ఎట్లా అన్నాడు. అక్కడ మన 6వ చాప్టర్ మొదలైతే స్వస్వరూపం. సో ఇప్పుడు అష్టావక్రుడు యాక్చువల్గా చెక్ చేస్తున్నాడు జనకుడిని. ఎందుకంటే ఏదైనా అవసరం లేదు అనిపించినప్పుడు ఒక మనిషి త్యాగం చేస్తాడు. ఇప్పుడు జనకుడికి మాటల ద్వారా తను చెప్తున్నాడు స్పష్టంగా, ఏవేవి నాకు అవసరం లేదు, అన్ని పనులు బాధ్యతగా చేస్తాను. సో ఇతను ఏమన్నా త్యాగాలు చేయడానికి ఉద్యుక్తుడవుతున్నాడా? అలాంటి భావం ఏమన్నా ఉందా? తెలుసుకుందాం. ఎలాగో త్యాగం చేయాలనుకుంటున్నావు, రకరకాల విషయాలు, రాజ్యాన్ని త్యాగం చేస్తావు, కుటుంబ సభ్యుల్ని త్యాగం చేస్తావు, వచ్చిన ఫలితాన్ని త్యాగం చేస్తావు. ఇవన్నీ కాదు, ఈ 4 విషయాలు త్యాగం చేయి. దేహాభిమానం త్యాగం చేయి, సజాతి విజాతి విషయాలు త్యాగం చేయి, మంచి చెడులు సుఖదుఖాలు త్యాగం చేయి, తర్వాత సమస్త విశ్వాన్ని త్యాగం చేయి, ఏకాత్మ భావన అవలంబించు అని చెప్పిన తర్వాత
జనకుడు దానికి అత్యద్భుతంగా జవాబిస్తాడు అష్టావక్రుడికి. ఆకాశవదనం తోహం ఘటవత్ ప్రాకృతం జగత్ ఇతి జ్ఞానం తథైతస్య నత్యాగో నగ్రహోలయ. సో అష్టావక్రుడు ఏం చెప్పాడు? ఈ విషయాన్ని గ్రహించు, ఆ విషయాన్ని త్యాగం చేయి, తద్వారా మోక్షం వస్తుంది. లయం వ్రజ. ఆ 4 సూత్రాల్లో సింపుల్గా అట్లా చెప్పాడు. అంటే ఒక్కొక్కటి ఏం త్యాగం చేస్తావు? అన్నీ కలిపి త్యాగం చేయి. మనసుకు సంబంధించింది, శరీరానికి సంబంధించింది, వస్తువుకు సంబంధించింది, సమస్త విశ్వానికి, సంసారానికి సంబంధించింది. సో ఈ భూమి మీద ఒక మనిషి గనక తనకి ఏ విషయాలతో సంబంధం ఉంది, ఏ విషయాలు తను భ్రాంతికి, ఆవేదనకు గురవుతున్నాడు, తేలికైన పరిభాషలో చెప్పే ప్రయత్నం చేస్తా. ఈ క్షణం మీరున్నారు, కళ్ళు మూసుకోండి. నేను చెప్పే మాట శ్రద్ధగా వినండి. మీకు 4 సంబంధం ఉంది. మొదటిది వస్తువులు, రెండవది మనుష్యులు, మూడవది సిద్ధాంతాలు, సాంప్రదాయాలు, 4వది స్వయం, మీ డిగ్నిటీ, రెస్పెక్ట్, ఇట్లాంటివి. సో ఈ 4 మనిషి పోరాడుతున్నాడు. అధముడు వస్తువులతో పోరాడతాడు, కాస్త తెలివైన వాడు మనుషులతో పోరాడతాడు, ఇంకా తెలివైన వాడు సిద్ధాంతాలతో పోరాడతాడు, అంతకంటే తెలివైన వాడు ఈ 3 వదిలేసి స్వయంతో పోరాడతాడు. నాకేం అక్కర్లేదు, గౌరవం ఇస్తే చాలంటాడు. అక్కర్లేదన్నావు, మళ్ళీ గౌరవం ఎందుకు? సో కొందరు వస్తువుల్ని పట్టుకున్నారు, కొందరు మనుషుల్ని పట్టుకున్నారు. ఈ ప్రపంచంలో ఉన్న సమస్తాన్ని వదిలి మనము ఈ 4 ఏవో కొన్ని మనకు నచ్చినవి ఎంచుకొని వాటితో నిరంతరం సంఘర్షణ పడుతూ ఉంటాం. సో అష్టావక్రుడు జనకుడికి చెప్పాడు, అవేవి అక్కర్లేదు, దేహాభిమానాన్ని వదిలి, ఫస్ట్ది, అది మోక్షానికి మొదటి మెట్టు. రెండవది సుఖ దుఃఖాలని వదిలి, రెండవ మెట్టు. మూడవది మంచి చెడులు, సజాతి విజాతి, ఈ ద్వంద్వాన్ని వదిలే. 4వ మెట్టు ఏమిటి? ఏకాత్మ భావనలోకి రా, ఉన్నదంతా నీదే అనుకో. ఇలా గనక చేస్తే మోక్షప్రాప్తి. సో ఇవి త్యాగము చేయి, మోక్షాన్ని గ్రహించు. ఇప్పటి వరకు అన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు ఇట్లాంటి విషయాలు చెప్పబడ్డాయి. దాదాపు భూమి మీద ఉన్న శిష్యులంతా ఈ విషయాన్ని సత్యమే అనుకున్నారు, అలా చేశారు కూడా. దేహాభిమానాన్ని వదిలేసిన వాళ్ళు కొందరు, త్యాగాలు చేసిన వాళ్ళు కొందరు, గ్రహించిన వాళ్ళు కొందరు, గ్రహించి అట్లా ఒకానొక వేషధారణతో బతికిన వాళ్ళు కొందరు, గ్రహించిన దాన్ని ప్రచారం చేసిన వాళ్ళు కొందరు, గురువులైపోయిన వాళ్ళు కొందరు, రకరకాల కేటగిరీస్. కానీ జనకుడు చెప్తున్న మాట నిజంగా ఇంతవరకు ప్రపంచంలో ఏ ఆధ్యాత్మిక గ్రంథంలోనూ చెప్పబడలేదు. అందరి ప్రయత్నం మోక్షమే కదా. రమణ మహర్షి దగ్గరికి ఒకసారి ఒక ఆవిడ వచ్చిందంట, ఏడుస్తూ ఉందంట. ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నాకేం అక్కర్లేదు, భార్య, పిల్లలు, ఆస్తి పాస్తి, సంపద, హోదా, ఈ కులము, మతం, ఇవేం అక్కర్లేదు. అప్పుడు రమణ మహర్షి అన్నాడంట, మరి ఏం కావాలో కనుక్కోండి ఆవిడకని. అప్పుడు ఆమె అన్నదంట మోక్షం కావాలని. అప్పుడు రమణ మహర్షి చెప్పిన మాట ఏమిటి? అవన్నీ లేకపోతే మిగిలింది మోక్షమే, పొందేది మోక్షమే. భాష, మిగిలింది మోక్షము, పొందింది మోక్షము, రెండిటికి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. మిగిలింది మోక్షం అంటే మోక్షము నువ్వు సాధించేది కాదు. పొందేది మోక్షం అంటే ఒకటి కోల్పోవడం ద్వారా నీకు పొందింది. సో వ్యక్తిని బట్టి అవగాహన ఉంటుంది. సో ఒక అష్టావక్రుడి లాంటి వ్యక్తి ముందు జనకుడు ఉన్నాడు, అతనికి అటువంటి ఒకనొక మానసిక తలం ఉన్నది. అందుకే అష్టావక్రుడు టెస్ట్ చేస్తున్నాడు ఒక అల్టిమేట్ కోసం. ఎవరైనా ఎక్స్ట్రాడినరీ టాలెంట్ పర్సన్ ఉన్నప్పుడు అతనికి ఎక్కువ పరీక్షలు ఉంటాయి. ఎవరైనా 10-20 మార్కులు తెచ్చుకునే వాడిని అందరూ వదిలేస్తారు. ఎవరైతే 95 తెచ్చుకుంటారో వాడిని 96 తెచ్చుకోమని, 99 తెచ్చుకోమని పుష్ చేస్తారు. బికాజ్ హీ హ్యాస్ దట్ క్యాపబిలిటీ. ఆ మెంటల్ ప్లేన్ అట్లా వికసించబడి ఉంది. సో జనకుడు చెప్తున్న మాట నిజంగా అద్భుతం. ఆకాశవదనం తోహం ఘటవత్ ప్రాకృతం జగత్ ఇతి జ్ఞానం తథైతస్య న త్యాగో న గ్రహో లయ. సో అంతకుముందు అష్టావకుడు ఏమన్నాడు? లయం వ్రజ అన్నాడు. ఇతను న త్యాగో న గ్రహో లయ అంటే త్యాగము చేయవలసిన అవసరం లేదు, గ్రహించవలసిన అవసరం లేదు, లయము అక్కర్లేదు. తద్వారా
సో ఈ యొక్క సూత్రం యొక్క అర్థం ఏమిటి అంటే, నేను ఆకాశం వలె అనంతరూపం పొందినవాడిని, నా తత్వం అపారం. సో ప్రకృతి జన్యమైన జగత్తు ఘటం వలె, ఓ కుండ వలె ఉంది, అది పరిమితం. సో అది త్యాగం చేసేది కాదు, గ్రహించేది కాదు, తద్వారా లయము అక్కర్లేదు. దీని అర్థం ఏమిటంటే, ఏదైనా ఒక కుండ మీరు చూసినప్పుడు ఆ కుండ బయట ఆకాశం, ఆ కుండ లోపట ఆకాశం. ఇంతసేపు ఆ కుండ లోపట ఉన్న ఆకాశాన్ని నాది అనుకున్నాను. ఎప్పుడైతే కుండ పగిలిపోయిందో, కుండ లేదు, నీ ఆకాశం అంటూ లేదు, ఉన్న ఆకాశం ఎప్పటి నుంచో ఉంది. తర్వాత ఈ కుండలో ఉన్న ఆకాశం స్పేసు అప్రయత్నంగా ఉన్న స్పేస్లో కలిసిపోతుంది. తద్వారా గ్రహించేది లేదు, తద్వారా కోల్పోయేది లేదు. సో ఇప్పటి వరకు ప్రపంచంలో ఉన్న రకరకాల శాస్త్రాల్లో భోగం ఉంది, త్యాగం ఉంది, అంటే గ్రహించడం ఉంది, త్యజించడం ఉంది. తద్వారా అందరూ మోక్ష ప్రాప్తి పొందుతారు. కానీ జనకుడు ఏం చెప్తున్నాడు, తద్వారా మోక్షమే లేదు, నాకు మోక్షం పట్ల కూడా నాకు ఎలాంటి అనురక్తి లేదు. సో జనకుడు అష్టావక్రుడితో చెప్తున్నాడు, మీరు ఏవైతే లయం వ్రజ్ అన్నారో, దేహాభిమానాన్ని వదిలేసి లయంకా అన్నారు, సుఖ దుఃఖాలను వదిలేసి లయంగా అన్నారు, ఉన్నదంతా ఒకటే ఆత్మ, మిగతాదంతా వదిలేసి లయంగా అన్నారు. అసలు లయచింతన యోగం కూడా నాకు ఎలాంటి ప్రాముఖ్యత కనిపిస్తలేదు, ఏమనుకోదు మీరు నేను ఇట్లా చెప్తున్నందుకు. అప్పుడు జనకుడు చెప్తున్నాడు, ఉత్పత్తి ఉన్నదానికి లయస్థితి అంటే ఏదైనా సృష్టించబడితేనే అది మళ్ళీ కలిసిపోవడం ఉంటుంది. కుండ అనేది లేకపోతే మట్టిలో కలిసిపోవడం ఎక్కడిది? చూడండి, ఈ ప్రశ్న ఎంత బాగుంది. కుండ అనేది లేకపోతే అసలు మట్టిలో తిరిగి కలిసిపోవడం ఎక్కడిది? అసలు కుండ లేనే లేదు, తద్వారా కలిసిపోవడము లేదు, ఆ కుండతో అటాచ్మెంట్ లేదు, తద్వారా విముక్తి లేదు, తద్వారా మోక్షము లేదు. సో ఉత్పత్తిలో లేనప్పుడు ఇక లయం ఎక్కడిది, మోక్షం ఎక్కడిది? ఇంకొక మాట చెప్తున్నాడు, ఇది చాలా ముఖ్యమైనది. ఈ ప్రపంచంలో ఏవేవైతే సృష్టించబడ్డాయో అది మనిషి ద్వారా సృష్టించబడ్డది. ప్రకృతిలో ఏదేదైతే ఉందో అది ఎప్పటి నుంచో ఉంది. దాన్ని ఎవరు సృష్టించలేరు, దాన్ని ఎవరు గ్రహించలేరు, దాన్ని ఎవరు త్యజించలేరు, దాన్ని ఎవరు ఎవాల్వ్ చేయలేరు, దాన్ని ఎవరు నాశనం చేయలేరు. అది స్వయం చాలితం. సో ఆత్మజ్ఞానం అనేది ప్రకృతికి సంబంధించింది, తద్వారా కర్తనే లేడు. ప్రకృతిలో ఏ ప్రాణి కూడా కొత్త వస్తువు తయారు చేసి వాడుకోదు, ఉన్నదాన్ని అనుభవిస్తాయి అంతే. మనిషి మాత్రమే కొత్త కొత్త వస్తువులు తయారు చేస్తాడు. ఆ తయారు చేసిన వాటితో ఒక నా అనే అటాచ్మెంట్ వస్తుంది. అటాచ్మెంట్ వచ్చిన తర్వాత నాదన్న భావన వస్తుంది. నాదన్న భావన వల్ల బాధపడ్డ తర్వాత అది వదిలేసుకోవాలనిపిస్తుంది. ఎలా వదిలేసుకోవాలి గురువు గారు అంటే, ఇలా చేసి వదిలేసుకో, ఈ మంత్రం జపించు, ఇది చేయి, భగవద్ధ్యానం చేయి. అలా చేయడం వల్ల అది వదిలేసుకున్నానన్న భ్రాంతి కలుగుతుంది. ఆ తర్వాత ఇలా చేసి నేను ఎట్లా ముక్తి పొందానని చెప్పుకుంటాడు. సో జనకుడు క్లియర్ కట్గా చెప్తున్నాడు, అసలు కుండనే లేదు, తద్వారా దానికి సంబంధించిన ఏ అటాచ్మెంట్ లేదు. కుండనే లేనప్పుడు అది పగిలిపోవడం ఏమిటి, అది మళ్ళీ మట్టిలో లయం కావడం ఏమిటి? కుండనే లేనప్పుడు అసలు ఆకాశం విభజించబడనే లేదు. సో కుండలో ఉన్న ఆకాశం ఒకలాగా అనిపించింది, కుండ బయట ఉన్న ఆకాశం అంటే స్పేస్ మరొకలా అనిపించింది. అసలు కుండనే లేకపోతే విభజననే లేదు. తద్వారా మోక్షం ఎక్కడిది, తద్వారా గ్రహించడం ఎక్కడిది, తద్వారా త్యాగం ఎక్కడిది? అష్టావక్రుడు ఈ మాటలు విని నిజంగా చాలా ఆనందించి ఉండవచ్చు. ఎందుకంటే దీస్ ఆర్ ద రేరెస్ట్ ఆఫ్ రేర్ స్టేట్మెంట్స్. ఇంతవరకు ప్రపంచంలో ఉన్న అందరు జ్ఞానులు ఇవన్నీ త్యాగం చేయడం వల్ల ఇది మాకు లభించిందని చెప్పిన వాళ్ళే. జనకుడు మొదటిసారి చెప్తున్నాడు, అసలు గ్రహించేది లేదు, త్యాగము లేదు, తద్వారా మోక్షము లేదు. మాండ్యూకోపనిషత్తులో ఒక చిన్న సూత్రం ఉంటుందన్నమాట. ఉత్పత్తి కాని వస్తువు భూతకాలంలో లేదు, భవిష్యత్తులో ఉండబోదు, వర్తమానంలోనూ లేదు. అయితే మిథ్యారూపంలో వర్తమానంలో ఉన్నట్టుగా ప్రతీతమానం అవుతూ ఉంది, వాస్తవంగా లేదు. కుండ అట్లా ఉన్నట్టు కనిపిస్తున్నది, కానీ అక్కడ కుండేమీ లేదు, ఉన్నదంతా మట్టే.
మట్టే కాబట్టి కుండ మట్టి అవ్వడం అనేది లేదు. మట్టే ఉంది, మట్టే అయి ఉంది, మట్టిలోనే ఉంది, మట్టితోనే ఉంది. సో అట్లా నేను ఏదో సాధించి కోల్పోయేది, త్యాగం చేసేది ఏమీ లేదు. అసలు ఉన్నదంటూ ఏది లేదు. తద్వారా మోక్షానికి సంబంధించిన కాంక్ష కూడా లేదు. తద్వారా గ్రహించేది లేదు, తద్వారా కోల్పోయేది లేదు, త్యాగం చేసేది లేదు, వదిలేసేది లేదు. ఇప్పుడు నీ చేతిలో ఏది లేదు, వదిలేయమంటే ఏం చేస్తావు? ఏమీ లేదు వదిలేయడానికి. వదిలేయడానికి ఏది లేనప్పుడు అటాచ్మెంట్ ఎక్కడిది? అటాచ్మెంట్ లేనప్పుడు అయ్యి ఎక్కడిది? అయ్యే లేనప్పుడు మోక్షం ఎందుకు? ఆ తర్వాత జనకుడు అష్టావక్రుడితో రెండవ సూత్రం చెప్తున్నాడు. మహోదధి రివాహంస ప్రపంచో వీచి సన్నిభ ఇతి జ్ఞానం తథైతస్య నత్యాగో నగ్రహోలయ. సో ఈ అన్ని సూత్రాల్లో ఈ ఒక్క మాట రిపీట్ అవుతుంది. ఇతి జ్ఞానం తథైతస్య త్యాగో నత్యాగో నగ్రహోలయ. ఇతి జ్ఞానం అంటే ఇదే జ్ఞానం అని నాకు స్పష్టంగా తెలుస్తుంది. తథై తస్య దీనికి న త్యాగ న గ్రహ అంటే త్యాగము లేదు, గ్రహించడము లేదు. సో ప్రత్యేకంగా ఏది ఇక్కడ లేదు, మనకట్లా కనిపిస్తున్నది. ఈ రెండవ సూత్రంలో అష్టావక్రుడితో జనకుడు చెప్తున్నాడు. మహోదధి రివాహం న ప్రపంచో వీచి సన్నిభ ఇతి జ్ఞాన ఇతి జ్ఞానం తథై తస్య న త్యాగో న గ్రహోలయ. సో ఏది త్యాగం చేసేది లేదు, ఏది గ్రహించేది లేదు. ఇదే జ్ఞానం. సో జనకుడు అంటున్నాడు, అష్టావక్ర మహాశయ నమస్సులు. నేను ఒక మహోదధి వంటి వాణ్ణి, అంటే ఒక మహాసాగరంలా ఉన్నవాణ్ణి. ఈ మధ్య ప్రపంచ లీలలు నా మహోదధిలో తరంగాలు. కుండ ఒక తరంగం, నీ చేతిలో ఉన్న ఫోన్ ఒక తరంగం, నువ్వు కట్టుకున్న ఇల్లు ఒక తరంగం. అవన్నీ కనిపిస్తున్నాయి అంతే. సో ఈ కారణంగా త్యాగము లేదు, గ్రాహ్యము లేదు. సో ఈ విధమైన విచారధారను జ్ఞానం అంటారు కదా. సో ఎట్లాగైతే ఆకాశం, కుండ రెండు భిన్న విషయాలు, అట్లాగే ఆత్మ, దేహం రెండు భిన్న విషయాలుగా గోచరిస్తుంది. కానీ ఆత్మ ఆకాశంలాగా అత్యంత విశాలమైనది. అందులోనే దేహం ఉంది, దేహం సపరేట్గా లేదు. ఇప్పుడు ఒక కుండ మీరు పట్టుకున్నారనుకోండి, కుండలో స్పేస్ ఉంటుంది. అంటే అర్థం చేసుకోవడానికి రిపీట్ చేస్తున్నా, కుండలో ఆకాశం ఉంది, స్పేస్ ఉంది. ఇప్పుడు కుండ ఆకాశాన్ని విభజించిందా? ఈ ఆకాశాల మధ్య కుండ ఉందా? అట్లా ఆత్మకి అన్యంగా ఏది లేదు. ఈ సమస్త మహాసాగరంలో నేనున్నాను, నాకు అన్యముగా ఏది లేదు అసలు. తద్వారా ఇదొక నిశ్చయ జ్ఞానం. ఈ అనంతములోని చిన్న చిన్న భాగాలే మనకు కనిపించే వస్తువులు, మనుషులు, వాళ్ళంతా బయట మనకున్నట్టు కనిపిస్తున్నప్పటికీ ఈ అనంత తత్వంలో విడదీయరాని భాగాలు, నాతో సహా. సో ఇదొక నిశ్చయ జ్ఞానం. ఇది నిజమైన అద్వైతం. అసలు రెండు లేనే లేవు ఇక్కడ, విడిపోయింది లేనే లేదు ఇక్కడ. విడిపోయినట్టు కనిపిస్తూ ఉండవచ్చు, కానీ దాని యొక్క భవిష్యత్తు మళ్ళీ కలయికనే. అది నీ ఉన్నా లేకపోయినా, నువ్వు అనుకున్నా అనుకోకపోయినా జరిగి తీరుతుంది. అష్టావక్ర మహాగీత చాలా సూక్ష్మమైన విషయాలని చర్చించే ఒక డైమెన్షన్. మొదటిసారి హఠాత్తుగా విన్న వ్యక్తికి అర్థం కాకపోవచ్చు, కానీ ఆ తరహా మానసిక స్థితి ఉన్నవాడికి స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు మీరు మీ గదిలో ఉన్నారు, మీ గదిలో ఉన్న ఏరియా మీ ఊర్లో ఉన్న ఏరియాకి డివైడ్ అన్నట్టు కనిపిస్తుంది. కానీ ఒకసారి చూడండి, ఊర్లోనే నీ గది ఉందంతే. నీ గదిలోనూ ఉన్నది ఊరే.
తద్వారా నువ్వు నీ ఊరి నుంచి ఇంకొక ఊరికి పోవడం లేదు. ఇదంతా నీ భ్రాంతి. ఈ భూమంతా ఒక్కటే. భూమి మీద గీసిన గీతలు మనిషి సృజన. ఒక గీతకి ఇంకో గీతకి మధ్య ఉన్న ప్రాంతాన్ని ఒకడు తెలంగాణ అనొచ్చు, దానికి ఆవల ఉన్న ప్రాంతాన్ని ఒకడు ఆంధ్రప్రదేశ్ అనొచ్చు. బట్ ఇన్ రియాలిటీ ఈ బైఫర్కేషన్సే లేవు. ఇదంతా మాయ. ఇట్లా గుర్తిస్తున్నదే జ్ఞానం. సో ఇట్లా గుర్తిస్తూ అలాంటి బైఫర్కేషన్స్ లేవు అన్న జ్ఞానం నేను త్యజిస్తున్నాను ఎట్లా చెప్తాను? లేదా ఇది తెలంగాణ స్టేట్, నేను ఈ విషయాన్ని గ్రహిస్తున్నాను ఎట్లా చెప్తాను? అసలు అలాంటివి లేనే లేవు. తద్వారా న త్యాగో న గ్రహోలయ, అట్లాంటివి ఏమీ లేవు. స్వీకృతి లేదు, అలాగని త్యాగము లేదు. న లయ, లయము కూడా లేదు. సో జనకుడు అష్టావకుడితో చెప్తున్నాడు, అద్వైత జ్ఞానం కలవాడికి ఎట్లాంటి గ్రహణ త్యాగాలు ఉండవు. అద్వైత జ్ఞానం సంపాదించానన్న భావన ఉండదు. అద్వైత జ్ఞానం లేదన్న ఒక నిరాశ ఉండదు. తన స్థితే అద్వైతము గనుక మోక్షం గురించిన తాపత్రయము లేదు. వెరీ సటిల్. ఆ తర్వాత జనకుడు అష్టావకుడితో అంటున్నాడు, అహం సహ శుక్తి సంకాశో రూప్యవత్ విశ్వకల్పన ఇతి జ్ఞానం తథైతస్య న త్యాగో న గ్రహోలయః. ఇందులో కూడా ఇతి జ్ఞానం తథైతస్య న త్యాగో న గ్రహోలయః అంటే నేను గ్రహించేది లేదు, స్వీకరించేది లేదు, అలాగని తిరస్కారము లేదు, తద్వారా లయము లేదు. సో అహం సహ శుక్తి సంకాశో రూప్యవత్ విశ్వకల్పన. సో జనకుడు అంటున్నాడు, గురుదేవా, నేను ఒక ముత్యం లాంటివాడిని. ఈ కల్పిత విశ్వం ముత్యపు చిప్పలో మెరిసే ఒక దాన్ని ఏమంటారు, ముత్యం లాంటిది, పగడం లాంటిది. ఈ కారణంగా నాకు స్వీకృతి లేదు, తిరస్కృతి లేదు, జననం లేదు, మరణం లేదు. ఇట్లాంటి జ్ఞానం నాకు కలిగింది. ఒకటి పుట్టడం, ఒకటి చెడిపోవడం, ఒకటి బాగుపడడం, ఇదంతా పదార్థానికి సంబంధించింది, మనసుకు సంబంధించింది. కానీ ఆత్మ పదార్థము కాదు, నిరవయవం. అంటే అది బాడీ కాదు. సో దేనికైతే ఆకృతి లేదో వాటికి ఈ న్యాయం వర్తించదు. ఆకృతి లేని వాటిని నువ్వు ఎట్లా త్యజిస్తావు, ఎట్లా గ్రహిస్తావు? అట్లా అనిపిస్తుంది అంతవరకే. సో గ్రహించగలిగే ఒకానొక స్థితి ఆల్రెడీ ఉన్నందుకు అది తీసుకోబడ్డది. ఒక కోతి ముందు కూర్చుని భగవద్గీత చదివితే గ్రహించదు అది. ఎందుకు? ఆ గ్రహించే స్థితి అక్కడ లేనప్పుడు నువ్వు ఎంత గొప్పగా చెప్పినా, ఎంత గొప్ప ప్రవచనం ఇచ్చినా ఏ ఉపయోగం ఉండదు. కళ్ళ ముందు ఎంత గొప్ప పెయింటింగ్ పెట్టినా చూసే చూపు లేనప్పుడు ఆ పెయింటింగ్ నిరర్థకం. సో మూల ధాతు లోపటే ఉంది. సో ఈ రకరకాల దేహాలుగా కనిపిస్తున్న ఈ సమస్త ప్రపంచమంతా ఒక భ్రాంతి మాత్రమే. ఏది ఉన్నప్పటికీ అదన్నిటికీ అధిష్టానం, అంటే అన్నిటికీ టాప్ మోస్ట్గా నిలబడేది ఆత్మ ఒక్కటే. సో ఆత్మ ఒక్కటే సత్యం. సో ఆత్మ అనే దానికి ఒక తేలికైన వ్యాఖ్య ఏంది అంటే, దేశకాలమాన పరిస్థితుల ప్రకారం దేని క్వాలిటీ అయితే మారదో, ఏది ప్రయత్నముల రాదో, ఏది వదిలించుకోలేవో, ఏది ఎప్పటి నుంచో ఉన్నదో, గుర్తించినా గుర్తించకపోయినా ఉన్నదో, ఎప్పటికీ ఎవాల్వ్ కాదో, డిజాల్వ్ కాదో, అది ఆత్మ అంటే. సో ఆత్మానుభవం గురించి తేలిగ్గా అర్థం చేసుకోవాలంటే, ఆకలి నువ్వు సృష్టించనే లేదు, ఆకలి నువ్వు త్యాగము చేయలేవు. అలాగని ఆకలిని గుర్తించాను, తద్వారా నాకు మోక్షం వచ్చిందని చెప్పను లేవు.
అదేదో ఉందంతే, ఆ ఉన్నదే నీవు. సో జనకుడు కూడా అష్టావక్రుడికి తేలికైన పరిభాషలో చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. సో జనకుడు అష్టావక్రుడితో చెప్తున్నాడు, నేను సహజ ప్రకాశం గల ఒక స్వయం జ్యోతిని, మిగతావన్నీ నా యొక్క రిఫ్లెక్షన్స్ మాత్రమే. నేను ఒక పూర్ణానంద స్వరూపుణ్ణి ఉన్నాను కాబట్టి త్యాగం చేయడం, అలాగే గ్రహించడం, అలాగే లయం కావడం నాకు లేవు, అవసరం లేదని చెప్పాడు. అంటే మొట్టమొదటిసారి ఒక శిష్యుడు మోక్షం కూడా అక్కర్లేదని చెప్తున్నాడు. ఎందుకు? అది నా సహజ స్థితి. సో సహజ స్థితిలో ఉన్నప్పుడు త్యాగం ఏమిటి? ఇవన్నీ త్యాగం చేసి ఇవన్నీ అర్థం చేసుకుని నేను స్థితిని పొందానని చెప్పడం ఏమిటి? అవి అర్థం చేసుకోకపో, నా స్థితే మోక్షం. తద్వారా ప్రత్యేకంగా లయమయ్యేది లేదు. దీన్ని తేలిక ఇట్లా అర్థం చేసుకోండి. వినేవాళ్ళు ఒక అమ్మాయి అయితే గనక, నువ్వు జ్వరంలో ఉన్నా, నడుస్తున్నా, పాడుతున్నా, స్నానం చేస్తున్నా, ఎగురుతున్నా, దుంకుతున్నా, మరణించినప్పుడు అమ్మాయిగానే ఉంటావు. సో అమ్మాయి తత్వం అన్నది పెరగదు, తరగదు. దాన్ని నువ్వు గ్రహించను లేదు, దాన్ని త్యాగము చేయలేవు. అలాగే ఈ విషయాన్ని గుర్తించాను కాబట్టి నాకు మోక్షం వచ్చిందని చెప్పలేవు. నువ్వు గుర్తించకపో, ఉన్నదే అది. ఇట్ ఈస్ బియాండ్ ఎవల్యూషన్. సో ప్రపంచం ఎవాల్వ్ అవుతూ ఉంటుంది, ప్రకృతి బియాండ్ ఎవల్యూషన్. అంటే మన పరిభాషలో కాదు, ఒక సహజంగా ఎలా కదలాలో అలా కదులుతూ ఉంటుంది అంతవరకు. ఆ తర్వాత జనకుడు అష్టావక్రుడితో చెప్తున్నాడు, అహం వా సర్వభూతేషు సర్వభూతాన్య ధోమయీ ఇతి జ్ఞానం తథైతస్య న త్యాగో న గ్రహోలయః. అహం వా సర్వభూతేషు సర్వభూతాన్యథోమయి ఇతి జ్ఞానం తథైతస్య న త్యాగో న గ్రహోలయ. అంటే జనకుడు అష్టావక్రుడికి ఏం చెప్తున్నాడు? నేను నిశ్చయంగా అన్ని భూతాల్లోనూ ఉన్నాను. అన్ని ప్రాణులు నా అంశలే, అన్ని జీవకోటులు నాలోనే ఉన్నాయి. తద్వారా నేను దేన్ని గ్రహించాల్సిన అవసరం లేదు, దేన్ని త్యాగం చేయాల్సిన అవసరం లేదు. ఇది నా జ్ఞానసారం. సంపూర్ణ జీవకోటిలో నేను అనుభవిస్తున్న స్థితి వ్యాప్తి చెంది ఉంది. ఎలాగైతే ఒక మాలలో ఉన్న దారము అన్ని పూలలో వ్యాప్తి చెంది ఉన్నట్టు అని చెప్తున్నాడు. సో అష్టావక్రుడికి జనకుడు మాటికి చెప్తున్నాడు. సో ఆత్మ అన్నది ఒక అధిష్టానం. నేను ఆత్మను అర్థం చేసుకోవడం లేదు, నేను మోక్షాన్ని పొందడం లేదు. త్యాగం చేసి కానీ గ్రహించి కానీ నేను మోక్షాన్ని పొందేది ఏమీ లేదు. ఎందుకంటే త్యాగం చేయడానికి, గ్రహించడానికి ఇక్కడ ఏమీ లేవు. ఉన్నవన్నీ నాలో భాగమే అయి ఉన్నాయి. నాలో భాగమై ఉన్నదాన్ని నేను ఎట్లా త్యాగం చేస్తా, ఎట్లా గ్రహిస్తా? ఇప్పుడు మీ అరచేయి చూసుకోండి, దాన్ని మీరు గ్రహించారా? దాన్ని త్యాగం చేయడానికి. సో నీదంటూ ఒకటి ఉంటే కదా నువ్వు త్యాగం చేయడానికి. ఉన్నదంతా నీలో భాగమయ్యే ఉంది. నీ శరీరంలో ఉన్న అన్ని నీలో భాగమై ఉన్నట్టు. సో వెరీ సటల్, వెరీ సటల్, చాలా సూక్ష్మ బుద్ధి కావాలి. సో జనకుడు అంటున్నాడు, నేనే అధిష్టానాన్ని, అన్నిటికీ నేనే సత్తా స్ఫూర్తినిస్తున్నాను. అంటే వాటి కదలికి కారణం నేనే. నాలోని ఈ యావత్ ప్రపంచము ఉంది. సో ఆకాశం మీద కనిపించే ఒక నల్లని మబ్బుల్లాగా ఈ మిథ్యా ప్రపంచం అంతా వ్యాప్తి చెంది ఉంది. సో ఆత్మతత్వం అనుభవ అద్వైత జ్ఞాన ప్రమాణం కాబట్టి నాలో గ్రహణ త్యాగాలు లేవని చెప్తున్నాడు. అలాగే లయం కూడా లేదు. సో మాయ అంతా జడం, మాయా కార్యకలాపాలు జడాలు. ఈ మాయా కార్యమే మనం చూస్తున్న ఈ ప్రపంచం అంతా కూడా. ఈ మాయకు, ఈ విశ్వానికి నా నుంచే స్ఫూర్తి లేదా శక్తి వస్తున్నది. అందుకని నా యొక్క మూలధర్మము ఈ విశ్వాన్ని పరిపాలించడము కాదు, వదిలేయడము కాదు, గ్రహించడము కాదు. జస్ట్ నా బలం వల్ల అవి జరుగుతున్నాయి అంతే.
ఈ సర్వ సృష్టికి నేనే అధిష్టానాన్ని, దీనిపైన మరొకటి లేదు, కింద లేదు. కాబట్టి ఇట్లాంటి స్థితిలో ఉన్న ఒక సదాత్మకు త్యాగము లేదు, గ్రహణము లేదు, తద్వారా లయము లేదు. సో జనకుడు అష్టవక్రుడు చెప్పిన లయం వ్రజ అనే దానికి 4 జవాబు చెప్పాడు, 4 సూత్రాల్లో. సో అష్టావక్రుడేమో ఏముంది, దేహాభిమానాన్ని వదిలేసి మోక్షాన్ని పొందు అంటే, నువ్వు అవి వదిలేస్తే మిగిలేది మోక్షం. లేకపోతే సుఖ దుఃఖాలను వదిలే అంటే మనస్సును వదిలే, శరీరాన్ని వదిలే, వస్తువుల్ని వదిలే. ఫస్ట్ చెప్పినవే మళ్ళీ, కానీ మోస్ట్ సింప్లిఫైడ్. అప్పుడు జనకుడు దానికి ఇచ్చిన జవాబు ఏంటంటే, అసలు గ్రహించేది ఎవరు, త్యాగం చేసేది ఎవరు, అసలు ఇక్కడ ఎవరున్నారని వ్యక్తి ఇక్కడ లేడు, ఒక స్థితి ఉంది అంతవరకే. తద్వారా నేను దేన్ని గ్రహించను, దేన్ని త్యాగం చేయను, తద్వారా లయము కూడా అక్కర్లేదు నాకు అంటున్నాడు. అంటే ఒక సూక్ష్మమైన విషయాన్ని మరింత సూక్ష్మంగా దర్శించే ఒక ప్రక్రియ ఈ సంవాదం అంతా. చెప్తున్నాను కదా, ఇంతకంటే సూక్ష్మమైనటువంటి వ్యాఖ్య మరొకటి ఉండదు. రాను రాను ఎగ్జాంపుల్స్ ఇవ్వడం కూడా కష్టమైపోతుంది. ఎందుకంటే సూక్ష్మంలోకి వస్తున్న కొద్దీ ఎగ్జాంపుల్స్ దొరకవు. ఇప్పుడు అష్టవక్రుడు చెప్తున్న దానికి నేను క్రియేట్ చేసిన ఒక ఎగ్జాంపుల్ ఏమిటంటే, జనకుడు చెప్తున్న దానికి నేను సృష్టించిన ఒక ఎగ్జాంపుల్, నువ్వు బలంగా ఉంటే నీ కళ్ళు ముక్కు బలంగా ఉంటాయి, అవునా కాదా? నువ్వు భోజనం చేసేది కన్ను బలంగా ఉండడానికి కాదు, ముక్కు బలంగా ఉండడానికి, చెయ్యికి బలంగా ఉండడానికి కాదు, బలం కోసం. ఆ బలం సర్వవ్యాపితం అయి ఉంది, అది ఏకకాలంలో అన్నిటికీ అందుతుంది. అట్లా ఆత్మ ఉంది, ఆత్మ వల్ల అవన్నీ కదులుతున్నట్టు కనిపిస్తున్నాయి, ఆత్మ బలం చేత అవన్నీ నడుస్తున్నాయి. అవన్నీ నడుపుతున్నది నేను కాదు, అవన్నీ నాలో భాగాలు, వాటికవే ప్రత్యేకంగా ఉన్నట్టు కనపడవచ్చు. ఇప్పుడు మన శరీరంలో ఏదో ఒక భాగం ప్రత్యేకంగా కదలొచ్చు, లేదా చెయ్యంతా కదలొచ్చు, లేదా అరచేయి మాత్రమే కదలొచ్చు, లేదా ఒక వేలు కదిలించవచ్చు, వేలి కొన కదిలించవచ్చు. నీలో భాగమైనప్పటికీ ఒకటి అవయవం సపరేట్గా కదిలినట్టు కనిపించి ఒక మిథ్యాభ్రాంతి కలుగుతుంది. ఏదేమైనా వీటన్నిటికీ పూనిక నేనే, సత్తానిచ్చేది నేనే అని చెప్తున్నాడు. తద్వారా నేను గ్రహించేది లేదు, త్యాగం చేసేది లేదు. అవన్నీ కల్పనలే. ఎవరన్నా కళల్ని త్యాగం చేస్తారా? ఎవరైనా కళల్ని తన కొడుక్కో కూతురుకో బహుమతిగా ఇస్తారా? అబద్ధం అని తెలిసిన తర్వాత, అది కల్పితం అని తెలిసిన తర్వాత, అది గ్రహించేది ఉండదు, త్యాగం చేసేది ఉండదు, పట్టుకునేది ఉండదు. సో జనకుడు చెప్పిన మాటలు మీరు ఊరికే ఆలోచించండి, అంతవరకే. మాటి మాటికి చెప్తున్నాడు, ఇక్కడ గ్రహించేది లేదు, ఇక్కడ త్యాగం చేసేది లేదు, ఇదే నిశ్చయ జ్ఞానం అంటున్నాడు. సో నేను కూడా చెప్తున్నా, ఇక్కడ నీదంటూ ఏది లేదు, నీవంటూ ఏవైతే కనిపిస్తున్నాయో అది నువ్వు క్రియేట్ చేసుకున్న ఒకానొక కల్పన, వాస్తవంగా దర్శనమిస్తున్న ఒకానొక కల్పన. మనకి ఒకానొక ఉపనిషత్ వాక్యం ఇలా ఉంది, ఆదావంతే చేయన్నాస్తి వర్తమానోపి తత్తథా వితదైః సదృశౌ సంతో వితథా ఇవ లక్షితాః స్వప్నమాయే యథా ఇష్టే గంధర్వ నగరం తథా విశ్వమిదం దృష్టం వేదాంతేషు విచక్షణై. అంటే ఉత్పత్తి కాని వస్తువు భూతకాలంలో లేనే లేదు, భవిష్యత్తులోనూ ఉండబోదు, వర్తమానంలో లేదు. అయితే మిథ్యారూపంలో వర్తమానంలో ఉన్నట్టుగా ప్రతీయమానమవుతుంది, వాస్తవంగా లేదు. సో నీ సక్సెస్ ఉన్నట్టుగా అనిపిస్తుంది, యు ఆర్ బియాండ్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్. సో అదంతా కల్పనని త్యాగం చేయవలసిన అవసరం లేదు.
ఈ విషయాన్ని గ్రహించేది కూడా లేదు. ఉన్న స్థితిలో అట్లా రమించు అని మాటికి చెప్తున్నాడు జనకుడు. మీరు ఉన్న స్థితిలోనే గట్టు మీద పడండి. సో భాష వెరకు వేరు, మూలస్థితి వేరు. సో భాషగా వ్యక్తపరిచినప్పుడు ఎదుటి వ్యక్తికి అర్థం కావడం కోసం ఒక్కొక్కసారి జ్ఞాని కూడా అజ్ఞానిలా చెప్పవలసి ఉంటుంది. అర్థం కాని వాడికి ఏవో కొత్త చిట్కాలు, కొత్త పదాలు అల్లి చెప్పవలసి ఉంటుంది. అర్థమయ్యేవాడికి ఇక పద్ధతులు అక్కర్లేదు. అర్థం చేసుకునే మానసిక క్షేత్రం ఉన్నవాడికి ఏ పద్ధతి అక్కర్లేదు. ఈ 7వ చాప్టర్ అష్టవక్రుడు జనకుడికి ఇంకాస్త లోతుగా చెప్పే ప్రయత్నం చేస్తాడు. అవేమిటో తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి ఇంతే, మళ్ళీ మాట్లాడుకుందాం.